కోటప్పకొండ దిగువ ప్రాంతాన కొండ కావూరు పంచాయతీ పరిధిలోని 300 కుటుంబాల యానాది కాలనీ వాసులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అరవింద బాబు భారీ వర్షాలకు యానాది కాలనీ నీట మునగటం, ఇళ్లలోకి వర్షపు నీరు చేరటం వలన వారి ఇబ్బందులను చూసి కాలనీ వారితో కలెక్టర్ని కలిసిన ఎమ్మెల్యేకు శాశ్వత గృహాలు, రోడ్ల ఏర్పాటు చేద్దామన్న కలెక్టర్ కృతికా శుక్లా కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా తుఫాన్ తీవ్రత వల్ల కోటప్పకొండ దిగువ ప్రాంతంలో కొండకావూరు పంచాయతీలో మరి యానాది కాలనీ దాదాపు 300 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్నారు. మరి వర్షాల వల్ల ఇంట్లో నీరు రావటం, రోడ్లు కూడా జలమయం అయిపోయినాయి. మరి ఉండటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి మీడియా ద్వారా దీన్ని చూసి స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారిని కలవమని చెప్పారు. కలెక్టర్ గారికి కూడా వాళ్ళ మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 300 మందికి కూడా ఇళ్ళు కట్టిస్తామని చెప్పి, రోడ్లు వేయిస్తామని చెప్పి, అదేవిధంగా కరెంట్ మీటర్లు కానీ మరి తాగడానికి మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. అంటే పక్కా ఇళ్ళు కట్టిస్తా అని చెప్పి కలెక్టర్ మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి తుఫాన్ హడావుడి అయిన తర్వాత మరి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా మేలు జరుగుద్దని కలెక్టర్ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారే స్వయంగా అక్కడికి వచ్చి చూసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ కూడా వెంటనే స్పందించారు. మరి ఇదంతా కూడా మా ప్రజలకు తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం జరుగుద్దమ్మా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కలెక్టర్ ద్వారా మనకి అన్ని న్యాయం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కొండకావూరు పంచాయతీలోని యానాది కాలనీలో సుమారుగా 250 కుటుంబాలు, ఒక 40 సంవత్సరాల మంచి వాళ్ళు అదే పొజిషన్లో ఉంటున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి పాపం సరైన పట్టాలు కానీ ఏది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మన నాయకుడు చదలవాడ అరవింద్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి స్పందించి ఈ రోజున కలెక్టర్ గారిని కలవమన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో మన అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ 250 మంది కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. కావున దయవుంచి కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి వాళ్ళకి సరైన న్యాయం చేసి వాళ్ళకు పట్టాలు ఇప్పించి ఇళ్ళు కూడా కట్టిస్తారని వేడుకుంటున్నాం.